దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ కానాను దేశం స్వతంత్రించుకోవడానికి సులువుగా అవ్వలేదు గాని అనేకమైన యుద్ధాలు పోరాడారని గుర్తుపెట్టుకుందాం. దేవుడు వాగ్దానం ఇచ్చిన ఇజ్రాయెల్ పని ప్రతి యుద్ధము ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుద్ధము వారు జయించి అనేకమైన ఆజానుభావుల్ని జయించి గొలియాతులు జయించి వారు గెలిచినట్టు చూస్తున్నాం. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఒక గొలియాతు గాని ఒక ఎరుకో గోడ గాని అడ్డముగా ఉంటాది. కొన్నిసార్లు ఆ గోడలకి ఇటుకలు సాతాను పెడుతుంటాడు. కొన్ని ఇటుకల పేరు భయము, చెడు ఆలోచన, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, నెగిటివిటీ, ఇవన్నీ జయించడానికి దేవుడు మనతో ఉన్నాడని గుర్తుపెట్టుకుందాం. ప్రతి గొలియాతుని, ప్రతి ఎరుకో గోడని వెరగొట్టడానికి దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు ఒక యుద్ధము, ప్రతిరోజు ఒక పోరాటం అని గుర్తుపెట్టుకుందాం. యెషయా 41:10 దేవుడు మాట్లాడుతూ, భయపడకము, దిగులు పడకము, నేను నీతో ఉన్నాను, నీ తోడై ఉన్నాను, నేను బలపరుస్తానంటున్నాడు. మన యుద్ధాల్లో మనం జయిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.